గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు వారే ఇనిషియేటివ్ తీసుకొని అన్నా మీరు కరీంనగర్ రావాలి, మా లోవర్ మానేర్ డ్యాము ఇవాళ మొత్తం ఎండిపోయి నోరెళ్లబెట్టి చూస్తున్నది, సాగునీరు కాదు తాగునీరుకు కూడా సమస్య ఉన్నదని చెప్పి మా అందరినీ మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మరి గౌరవనీయులైన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, మరి ముఖ్య నాయకులందరినీ కూడా ఇక్కడికి వారు ఈరోజు ఆహ్వానించి ఇక్కడి పరిస్థితిని వివరంగా మా అందరికి కూడా ఇప్పుడే తెలియజెప్పారు. పత్రికా మిత్రులతో నా ప్రార్థన ఏమంటే, రాజకీయాలు మొన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు, రాజకీయాలు చివరి 6 నెలలు చేద్దాం, మిగతా టైం అంతా ప్రజల కోసం పనిచేద్దాం అని వారు మాట్లాడినారు. ఇవాళ మేము కూడా అదే స్పిరిట్లో చెప్తా ఉన్నాం ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి. ఇంకా ఎలక్షన్లకు 2.5 ఏళ్ళ టైం ఉంది. మాకు ఇప్పటికిప్పుడు ఏ ఎన్నికలు లేవు, మాకు ఇప్పటికిప్పుడు వచ్చే అర్జెంటుగా వచ్చే రాజకీయ ప్రయోజనం కూడా ఏమీ లేదు. వాస్తవం ఏమి అంటే, మొన్న కమలాకర్ గారు అదేవిధంగా మా కరీంనగర్ జిల్లా నాయకత్వం అంతా కూడా హైదరాబాద్లో మేమందరం సమావేశమై ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో దేన్నైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఉద్దేశపూర్వకంగా ప్రజల దృష్టిలో మలినం చేసే ప్రయత్నం చేసి, బదనాం చేసే ప్రయత్నం చేసి, ఇవాళ ఉద్దేశపూర్వకంగా ఒకవైపు ఎల్నీనో పరిస్థితులున్నా, కరువు పరిస్థితులున్నా, అక్కడ కింద 1,00,000 క్యూసెక్కుల నీళ్లు పోతుంటే మరి కావాలని ఆ నీళ్లను ఎత్తిపోయకుండా రాష్ట్ర రైతాంగాన్ని, రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి మా కరీంనగర్ జిల్లా నాయకుల సమావేశంలో ఒక అభిప్రాయం వ్యక్తమైతే వెంటనే నిర్ణయం తీసుకొని కరీంనగర్, వరంగల్ జిల్లా అదేవిధంగా నల్గొండ జిల్లా నాయకులందరం కూడా కన్నెపల్లి పంప్ హౌస్కు పోదాం, అక్కడ పారుతున్న గోదావరి నదిని రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర రైతులకు చూపెడదాం. ఈ ముఖ్యమంత్రి గారు, ఈ ప్రభుత్వం ఎంత క్రిమినల్ నెగ్లిజెన్స్తో, ఉద్దేశపూర్వకమైన నేరపూరితమైన నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తూ ఉండే నీళ్లను కూడా కిందికి వదులుతూ, మరి అక్కడ కింద పట్టిసీమలో ఆంధ్రప్రదేశ్లో పంపులు ఆన్ చేసి గోదావరి నీళ్లు తోడుకుంటుంటే ఇక్కడ మాత్రం ఇక్కడ కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేయకుండా, దేవాదుల మోటార్లు ఫుల్ కెపాసిటీలో ఆన్ చేయకుండా, సీతారామ ప్రాజెక్టు కూడా పూర్తి కెపాసిటీలో పంపులు ఆన్ చేయకుండా ఎట్లా రైతులను ఇబ్బంది పెడుతున్నారు అనేది చూపెట్టాలన్న ఉద్దేశంతో ఒక వారం పోయినాం. మమ్మల్ని హైదరాబాద్ నుంచి చివరికి కన్నెపల్లి చేరుకుని చేశారు. 4 గంటల్లో ఇక్కడ లోవర్ మానేరులో నీళ్లు లేవు. ఇప్పుడు నేను సిరిసిల్లకెళ్ళి ఇక్కడికి వచ్చేటప్పుడు చూస్తే మిడ్ మానేరులో నీళ్లు లేవు. మొత్తం గోదావరి సిస్టంలో, మొత్తం గోదావరి బేసిన్లో ఉండే ప్రాజెక్టులు అంతా కలిపి చూస్తే కూడా శ్రీరామ్ సాగర్ నుంచి మొదలు పెడితే మరి మిడ్ మానేర్ కావచ్చు, ఎల్లంపల్లి కావచ్చు, అన్ని మరి లోవర్ మానేర్ డ్యామ్ కావచ్చు, పైన రంగనాయక్ సాగర్ కావచ్చు, మలక్పేట్ రిజర్వాయర్ కావచ్చు, అన్నపూర్ణ రిజర్వాయర్ కావచ్చు, అనంతగిరి రిజర్వాయర్ కావచ్చు, పైన కొండపోచమ్మ కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు, బస్వాపూర్ కావచ్చు, ఎందులో కూడా ఇవాళ 20%కు పైగా నీళ్లు ఎక్కడ కూడా లేవు. వాస్తవం ఏంది అంటే, రోజుకు 9 టీఎంసీల నీళ్లేమో కిందికి పోతున్నాయి. ఇవాళ ఎల్ఎండిఏమో నోరెళ్లు పెట్టి చూస్తున్నది. కరీంనగర్ పట్టణంలో ప్రజలకి తాగునీరు దిక్కులేదు. ఈ ఎల్ఎండి మీద ఆధారపడ్డ 8 కాన్స్టిట్యున్సీలకు కూడా, మానకొండూరు కావచ్చు, హుస్నాబాద్ కావచ్చు, చొప్పదండి కావచ్చు, హుజూరాబాద్ కావచ్చు, మరి అన్ని నియోజకవర్గాలకు కూడా రేపు తాగునీటి సమస్య కూడా తొందరలోనే రాబోతా ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మేము చెప్పేది ఒకటే, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు రాజకీయంగా కక్ష నిన్న మొన్న అన్నావు కదా, జైల్లో పెడతా, మేము ఒకరం మాట్లాడతలేదు, బీఆర్ఎస్ పార్టీ మాత్రమే మాట్లాడతలేదు. ఇవాళ రిటైర్డ్ ఇంజనీర్లు పెద్దలు దశాబ్దాల పాటు మరి ఈ రాష్ట్రానికి సేవలు అందించి ఇరిగేషన్ రంగంలో విశేషమైన అనుభవం, పరిజ్ఞానం కలిగిన వాళ్ళు చెప్తా ఉన్నారు, మీరు బ్రహ్మాండంగా నడిపించవచ్చు అని చెప్తున్నారు. మీరు అడగొచ్చు ఎట్లా నడిపించవచ్చు అని. సింపుల్గా మేడిగడ్డ బ్యారేజ్ గేట్లతో సంబంధం లేకుండా, మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధమే లేకుండా పైన 18 కిలోమీటర్ల పైన ఉన్న కన్నెపల్లి పంప్ హౌస్ ఏదైతుందో అక్కడ గోదావరి ఇవాళ 1,00,000 క్యూసెక్కులు పోతున్నది. 2 పంపులు ఆన్ చేస్తే చాలు. అక్కడ కన్నెపల్లి దగ్గర పంప్ హౌస్ ఆన్ చేయాలంటే ఒకటే చిన్న కండిషన్ ఉన్నది. కండిషన్ ఏంది? 93.5 మీటర్ల మీదికెళ్లి గోదావరి పారితే మీరు పంపులు ఆన్ చేయొచ్చు. ఇవాళ అక్కడ 97 మీటర్ల మీదికెళ్లి పారకం ఉన్నది. మరి 3.5 మీటర్ల పైనకెళ్లి గోదావరి ప్రవహిస్తుంటే అక్కడ బ్రహ్మాండంగా కన్నెపల్లి దగ్గర మేము పోయి చూసినాం, 1,00,000 క్యూసెక్కులు నీళ్లు పోతున్నాయి. అంటే రోజుకు 9 టీఎంసీల నీళ్లు మంచిగా బ్రహ్మాండంగా లోవర్ మానేర్ డ్యామ్ నింపైన నీళ్లున్నాయి అక్కడ. ఆ నీళ్లను నింపకుండా, నీళ్లను ఎత్తిపోయకుండా, పంపులు చాలు చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది ప్రభుత్వం.
మేము చెప్పిందల్లా మన కన్నెపల్లి పోయి కానీ తర్వాత నిన్న మొన్న కానీ ఒకటే ఒక మాట, అయ్యా మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేదు, మేడిగడ్డ బ్యారేజ్ని మీరు గేట్లు దించమని మేము అడుగుతలేము, మేడిగడ్డను ముట్టుకో ఇంకేదో చేయమని కూడా మేము చెప్తలేము. మేడిగడ్డకు 18.5 కిలోమీటర్ల పైన ఉన్న కన్నెపల్లి దగ్గర మీరు పంపులాన్ చేస్తే ఆడికెళ్ళి అన్నారం పోతాయి, అన్నారంకెళ్ళి సుందిల్ల పోతాయి. ఆ అన్నారం సుందిల్ల బ్యారేజ్ మీ గవర్నమెంటే, మా గవర్నమెంట్ కాదు. 2024 జూన్లో మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రౌటింగ్ పని మీ అధికారులే పూర్తి చేసింది. గ్రౌటింగ్ పూర్తయింది, బ్రహ్మాండంగా నీళ్లు నిల్వ ఉంచవచ్చు, లేదా నీళ్లను వెంటనే ఎల్లంపల్లికి సమాంతరంగా 3 పంప్ హౌజులు కింద చాలు చేస్తే కన్నెపల్లి దగ్గర 3 టీఎంసీల లిఫ్టింగ్ కెపాసిటీ ఉంది. కన్నెపల్లి, అన్నారం, సుందిల్ల 3 చోట్ల పంపులు ఒకటేసారి ఆన్ చేస్తే ఎల్లంపల్లికి సీదా నీళ్లు తేవచ్చు. ఎల్లంపల్లికి వెళ్ళి మిడ్ మానేరు, ఇక మిడ్ మానేరుకి వెళ్ళి ఇది జంక్షన్ మిడ్ మానేరు అనేది, ఆడికెళ్ళి కిందికి కావాలంటే లోవర్ మానేరు తీసుకురావచ్చు, పైకి కావాలంటే మల్లన్న సాగర్ కు, రంగనాయక సాగర్ కు పైకి తీసుకుపోవచ్చు. మొత్తం ఏరియా ఇవాళ కరువు పరిస్థితులు ఉన్నా ఈ మొత్తం ప్రాంతంలో రైతులకు సాయం చేయొచ్చు, ఇది వాస్తవం. రెండవది, నిన్న మొన్న హరీష్ రావు గారు వివరంగా చెప్పారు. ఏమన్నారు? ఇవాళ శ్రీపాద ఎల్లంపల్లి మీద ఎల్లంపల్లి ప్రాజెక్టులో కూడా నీళ్లు లేవు, ఆడ కూడా 4-5 టీఎంసీలే ఉన్నాయి. మీరు అక్కడికన్నా నీళ్లు లిఫ్ట్ చేయకపోతే ఇంకొక పెద్ద ప్రమాదం ఉంది. సాగునీరు పోనీ మీకు సాగునీరు అంటే పట్టి లేదు, రైతులంటే ప్రేమ లేదు. మళ్ళీ రైతులు పంటలు పండిస్తే యూరియా ఇయ్యాలి, నీళ్ళు ఇస్తే యూరియా ఇయ్యాలి, మళ్ళీ పంట పండితే పంట కొనాలి, పంట కొంటే మద్దతు ధర ఇయ్యాలి, మద్దతు ధర ఇస్తే మళ్ళీ తర్వాత బోనస్ ఇయ్యాలి. ఈ బాధ అంతా ఎందుకు ఎగ్గొడదామని నువ్వు అనుకుంటున్నావేమో, రైతులు ఆల్రెడీ అర్థమైంది. పోనీ ఎల్లంపల్లికి కనీసం నీళ్లు కనుక నువ్వు తేకపోతే రేపు జరిగేది ఏంటంటే హైదరాబాద్ మహానగరం కూడా ఎండిపోతుంది. హైదరాబాద్ నగరం యొక్క తాగునీటి అవసరాలు కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టు మీద ఆధారపడి ఉన్నాయి. ఆ ఎల్లంపల్లి ప్రాజెక్టుకు మీరు కనుక నీళ్లు పంపు చేయకపోతే అన్నారం నుంచి, కన్నెపల్లి నుంచి డెఫినెట్ గా హైదరాబాద్ లో కూడా సివియర్ డ్రింకింగ్ వాటర్ క్రైసిస్ రాబోతా ఉన్నది. ట్యాంకర్లు ఇప్పటికే 15,000 ట్యాంకర్లు బుక్ అవుతున్నాయి హైదరాబాద్ లో. మరి ఇంకా పెరిగే ప్రమాదం ఉంది, ఇంకా తాగునీటికి అల్లాడిపోయే ప్రమాదం ఉంది. దీంతో పాటు కరెంటు సమస్య కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఎందుకంటే 2 విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, ఎన్టీపీసీది కానీ అట్లాగే పక్కనే ఉన్న జైపూర్ కానీ, రెండిటికి కూడా మళ్ళీ ఎల్లంపల్లె బేస్ నీళ్లు కావాలి. మరి కరెంటు కష్టాలు వచ్చే ప్రమాదం ఉంది, తాగునీటి సమస్య వచ్చే ప్రమాదం ఉంది. రైతులైతే మరి ఇది ఈరోజు జూలై 13, సాధారణంగా జూన్ 2వ వారంలో వర్షాలు పడతాయి, మాన్సూన్ వస్తుంది. మరి ఆ మాన్సూన్ వచ్చినాక పంటలు వేసుకుంటారు, నాట్లు వేసుకుంటారు, విత్తనాలు మరి ఇప్పటికే తెచ్చుకున్నారు, మొత్తం ఇంతజాం చేసుకుని కూర్చో ఉన్నారు. వాళ్ళందరూ ఇవాళ ప్రభుత్వం దిక్కు చూస్తా ఉన్నారు. ఎందుకు పంపులు ఆన్ చేస్తలేవు, ఏ కారణం చేత ఇబ్బంది అని చెప్పి అడుగుతా ఉన్నారు. మీరేమంటున్నారు రేవంత్ రెడ్డి గారు? ఒకటే మాట మీరు చెప్పేది, అధికారులు చెప్తే అధికారులను చెర్లపల్లి జైలు వేస్తా, వీళ్ళకి తెలివితేటలు ఎక్కువైనాయి, జైలు వేస్తా. అట్లాగే వేరే పార్టీ నాయకులు మాట్లాడితే వీళ్ళు బీఆర్ఎస్ తో కుమ్మక్కైనరు, వాళ్ళ మీద బండలేస్తావు. ఇక మూడోది, మమ్మల్ని పట్టుకొని, మా పార్టీ నాయకత్వాన్ని పట్టుకొని రక్తం, మా రక్తం అట తీసుకొని పంటల మీద జల్లితే పంటలు పండుతాయట. అందుకే ఇవాళ మా నాయకులు, మా పార్టీ నాయకత్వం ఎక్కడి వారు అక్కడ స్వచ్ఛందంగా, మా ప్రశాంత్ రెడ్డి గారు ముప్కల్ పోయిండు, బాల్కొండ ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రి గారు ముప్కల్ పోయి రక్తదానం చేసి ఆ రక్తం పట్టుకొని, రక్తం పొట్లం పట్టుకొని ప్రశాంత్ రెడ్డి గారు చెప్తున్నాడు, మా రక్తం తీసుకో, మా రైతులకు నీళ్ళు ఇయ్య. మా విద్యార్థి విభాగం నాయకత్వం మొత్తం ఇవాళ తెలంగాణ భవన్ లో, పార్టీ కేంద్ర కార్యాలయంలో మరి రేవంత్ రెడ్డి గారు మా రక్తం కళ్ళ చూడాలంటున్నారు, రక్తం కావాలంటున్నారు కదా అని చెప్పి వాళ్ళు రక్తదానం చేసి రేవంత్ రెడ్డికి ఇద్దామని చెప్పి ఆయన ఇంటికి బయలుదేరింది. వాళ్ళని అరెస్ట్ చేసింది, అరెస్ట్ చేసి ఇవాళ అక్కడ పోలీస్ స్టేషన్లో పెట్టింది. నీకు రక్తమే కావాలంటే రేవంత్ రెడ్డి గారు, రేపు కరీంనగర్ లో కూడా ఇక్కడ బ్లడ్ డొనేషన్ ఏర్పాటు చేస్తాం, మేమందరం రక్తం ఇస్తాం నీకు కావాలంటే. మా రక్తమే అంతా నీకు కావాలనుకుంటే, మా రక్తం చూస్తేనే నీ కళ్ళు శాంతిస్తాయి అనుకుంటే అందరం రక్తదానం చేస్తాం, నీకు పంపిస్తాం. కానీ రైతులకు నీళ్ళు ఇదేం దరిద్రం నాకు అర్థం కాదు. నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిలాగా ఆలోచించకుండా చిల్లర మాటలు, తెల్లారు లేస్తే బూతులు, ఇవి తప్ప ఇంకోటి నీకు వస్తలేదు. అందుకే ఇవాళ ఇన్ని జలాశయాలు, ఎల్ఎండి గాని ఎంఎండి గాని 20% మించి నిండింది ఎక్కడా లేదు రాష్ట్రంలో, మొత్తం గోదావరి బేసిన్ లో. ఒకనాడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే కరీంనగర్ పట్టణంలో 6 వార్డులకు 24 గంటలు నీళ్లు ఇచ్చే ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినాం మేము. ఇవాళ పరిస్థితి ఏంది? ఒకనాడు మేము డైలీ వాటర్ ఇచ్చేది ప్రతి వార్డుకు, ప్రతి ఇంటికి. ఇవాళ కరీంనగర్ లో పరిస్థితి, మీరు రోజు తప్పించి రోజు నీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అందులో ఇప్పుడే అన్న చెప్తున్నాడు, బూస్టర్లు పెట్టి నీళ్లు లిఫ్ట్ చేస్తే మొత్తం మట్టి నీళ్లు, మట్టి రంగులో నీళ్లు,
ఆగమాగం పరిస్థితి. అందుకే భేషజానికి పోకుండా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర రైతుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర ప్రజల తాగునీటి పరిస్థితి దృష్టిలో పెట్టుకొని వాతావరణ నిపుణులు చెప్తున్నారు ఎల్నినో వచ్చిందని, వాళ్లకు బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటాడు. వాతావరణ నిపుణులు కరువు వస్తుందిరా అంటే వాళ్ళకు బెల్ట్తో కొట్టాలి అంటాడు. శ్యాంప్రసాద్ రెడ్డి గారు పాపం ఎంత ఘోరం అంటే, వాళ్ళు నేను ఉదయం మాట్లాడిన శ్యాంప్రసాద్ రెడ్డి గారు, అన్నా మీరు కళ్ళలో నీళ్లు, మీ కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే మాకు మంచిగా అనిపించలే అన్నా, మీరు మాతో తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు ఏమనుకోక శ్యామన్న ఈ ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడినందుకు ఆయన తరపున, రాజకీయ వ్యవస్థ తరపున ఇంజనీర్లుగా పనిచేసి ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసి నిజాయితీగా పనిచేసిన మీరు బాధపడడం నాకు బాధ అనిపించింది శ్యామన్న అని చెప్పి ఫోన్ చేస్తే ఆయన ఒకటే మాట అన్నాడు, అన్న ఆయనకు తెలియదు కావచ్చు, నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నోన్ని, తెలంగాణ రాకమునిపై రిటైర్ అయినోన్ని, నన్ను పట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టు లేదు అవినీతి జరిగింది అలా నువ్వు కూడా ఉన్నావు, నిన్ను చెర్లపల్లికి పంపుతా అంటే బాధ అనిపించిందన్న, నిజాయితీగా బతికినోన్ని అట్లా అవమానకరంగా నన్ను, నేను రాష్ట్ర హితం గురించి మాట్లాడుతుంటే, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల గురించి మాట్లాడుతుంటే బట్టగాల్చి మీదేస్తే బాధ అయిందన్న అని చెప్పి ఆ పెద్ద మనిషి దాదాపు 70 ఏళ్ల పైన ఉంటాడు, ఆయన కళ్ళనీళ్లు పెట్టుకుంటే నిజంగా గోస అనిపించింది. రేవంత్ రెడ్డికి నేను ఒకటే చెప్తున్నా, నీకు కోపం ఉంటే మా మీద, రక్తం కావాలంటే రక్తం ఇస్తాం, కేసులు పెట్టుకుంటామంటే పెట్టుకో, ఏం పిక్కుంటావో పిక్కో, కానీ మా మీద కోపం ఇయ్యాల రైతుల మీద, ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మీద చూపెట్టి ఏ పైశాచిక ఆనందం అయితే నువ్వు పొందాలనుకుంటున్నావో ఇది సమంజసం కాదు. ముఖ్యమంత్రిగా, కుటుంబ పెద్దగా ఇది పద్ధతి కాదు. ఇకనైనా బుద్ధి తెచ్చుకో, మాట మార్చుకో, మాట తీరు మార్చుకో. నీకంటే ఎక్కువ భాష మాకు వస్తుంది, నీకంటే ఎక్కువ గట్టిగా మాట్లాడే తెలివి మాకుంది, నీకంటే ఎక్కువ మరి నీ భాషలోనే సమాధానం చెప్పే సత్తా నాకుంది. కానీ ఈరోజు వేదిక అది కాదు, సందర్భం అది కాదు. ఇక్కడ నీళ్ల పరిస్థితి చూస్తే, నీళ్లు లేక గోసపడుతున్న రైతులను చూస్తుంటే, మొన్ననే కమలాకర్ గారి నాయకత్వంలో ఇక్కడే అక్కడ పోయి ధర్నా చేసి, వంటవార్పు చేసి రైతులందరూ అయ్యా తొందరగా నీళ్లు నింపండి, మా 10-12 ఊర్లు ఎండిపోతున్నాయి, దయచేసి నీళ్లు ఇవ్వండి అని చెప్పి మొత్తుకుంటా ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత అయినా నీ మనసు కరగకపోతే, ఇవాళ ఎస్ఆర్ఎస్పీ మొత్తం మరి ఖాళీ అయిపోయే పరిస్థితి. ఫ్లడ్ ఫ్లో కెనాల్లో కూడా నీళ్లు లేవు, ఎక్కడ నీళ్లు లేవు. మంచిగా బ్రహ్మాండంగా ఎస్ఆర్ఎస్పీ నింపుకునే మార్గం ఉంది మనకి. నెక్స్ట్ 100 days, నెక్స్ట్ 100 రోజులు కన్నెపల్లి దగ్గర ప్రవాహం ఉంటుందని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు, ఇంజనీర్లు చెప్తా ఉన్నారు. చరిత్ర చూస్తే ఇప్పుడు జూలై నుంచి అక్టోబర్ దాకా 100 రోజులు బ్రహ్మాండంగా అక్కడ వరద ఉంది. 100 రోజులు మీరు కావాలంటే రోజుకు 3 టీఎంసీలు ఎత్తొచ్చు, లేదా మీకు ఇష్టం లేకపోతే 2 టీఎంసీలు ఎత్తొచ్చు, కావాలంటే 200 టీఎంసీలు లేదా 300 టీఎంసీలు. మొత్తం గోదావరి మీద ఆధారపడ్డ అన్ని రిజర్వాయర్లన్నీ కూడితే కూడా 418 టీఎంసీలు కంబైన్డ్ కెపాసిటీ ఎస్ఆర్ఎస్పీతో కలిపి. ఆ 418 టీఎంసీలో ఇలా ఉన్నది 85-86 టీఎంసీలు మాత్రమే. మరి మీరు నిజంగా ప్రభుత్వాన్ని నడుపుతుంటే, సర్కారు కాదు మీ సర్కస్ కాదు, సర్కారు నడుపుతున్నా అనుకుంటే, మీరు కరెక్ట్ గా నెక్స్ట్ 100 days లిఫ్ట్ చేస్తే ప్రతి జలాశయం నిండు, రైతు పంట పండుతుంది, రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, రాష్ట్రంలో మరి ఇబ్బందికర పరిస్థితి ఉండదు. ఇది వాస్తవం. నీకెంతసేపు కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది అని ప్రాసలు, పంచి డైలాగులు, పిచ్చి పిచ్చి మాటలు, ఇవాళ అన్ని నిక్షేపంగా ఉన్నాయి. ఒక నీ బుర్ర తప్ప అన్ని నిక్షేపంగా ఉన్నాయి. కాళేశ్వరం సిస్టంలో రిజర్వాయర్లు మంచిగానే ఉన్నాయి, కాళేశ్వరం సిస్టంలో బరాజులు మంచిగానే ఉన్నాయి, పంప్ హౌజులు మంచిగానే ఉన్నాయి, కెనాల్లు మంచిగానే ఉన్నాయి, మొత్తం మోటార్లు మంచిగానే ఉన్నాయి, సబ్ స్టేషన్లు మంచిగానే ఉన్నాయి, అన్ని చక్కగానే ఉన్నాయి. ఒక నీకు బుర్రనే చక్కగా పనిచేస్తలేదు. అనవసరంగా బేసిజానికి పోయి పంపులు చాలు చేస్తే ఇన్ని రోజులు అన్ని మంచిగానే ఉన్నా, వీడు అబద్దాలు చెప్పిండని ప్రజలు గుర్తుపడతారని చెప్పి నీ భయం. అది కూడా నీకు చెప్తున్నాం మేము. నువ్వు ఒకవేళ పంపులు చాలు చేసి రైతులకు నీళ్ళు ఇస్తే నీ దొంగతనం, నీ అబద్దం కూడా మేము మాట్లాడము. ఈ కాడ నుంచి నువ్వు ఇన్ని రోజులు చెప్పిన బక్వాస్ మాటలు కూడా మేము కూడా మర్చిపోతాం, నువ్వు కూడా మర్చిపో. కానీ పంపులు చాలు చేయి, చాలు చేసి ఈ కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ, నల్లగొండ కానీ, వరంగల్ కానీ, ఉమ్మడి జిల్లాలు, వాటి మీద ఆధారపడ్డ లక్షలాది ఎకరాల పంట, లక్షలాది గొంతులు ఎండిపోయే పరిస్థితి, కరెంటు ఉత్పత్తికి ప్రమాదం వచ్చే పరిస్థితి, వీటిని ప్రభుత్వాధినేతగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా నివారణ చేయగలిగేది. ఎందుకంటే మీరు ఒక్క ఇషారా ఇవాళ కేసీఆర్ గారు మాకు ఇస్తే మేము పంపులు చాలు చేయడానికి మేము రెడీగా ఉన్నాం. కానీ కేసీఆర్ గారు పెద్ద మనిషి, వారు మాకు చెప్పింది ఒకటే, సంయమనం పాటించండి, ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాం అని చెప్పి కేసీఆర్ గారు మమ్మల్ని సంయమనం పాటించమని చెప్తున్నారు. నిజంగానే మరి వాళ్ళ రైతులు కనుక అనుకుంటే, రైతులు కనుక మరలబడితే, రేవంత్ రెడ్డి నువ్వు ఆదర్శంగా తీసుకునే హిట్లర్. నేను అడిగిన ఒక పెద్ద మనిషిని, ఈ రక్తంలో లేదని అడిగిన నేను,
ఈ రక్తం జల్లుమంటాడు ఏంది ఈయనకేమైనా పిచ్చా అంటే ఒక పెద్ద మనిషి చెప్పిండు, సార్ ఇదివరకు హిట్లర్ అంటాడు ఒకడు ఉండే, వాడు కూడా గిట్లే చేసిండు, ఈయన ఆయనకు ఆదర్శం అంటాడు హిట్లరు, కాబట్టి ఆ లక్షణాలు అన్ని వచ్చినట్టున్నాయి ఈయనకు, హిట్లర్ లక్షణాలు కొన్ని, తుగ్లక్ లక్షణాలు కొన్ని, అందుకే అందులోకెళ్ళే ఇలాంటి అడ్డమైన మాటలు మాట్లాడుతుండు అని. నిజంగా రక్తమే కావాలంటే రక్తం కూడా ఇస్తాం, తీసుకో, కానీ రైతులకు నీళ్ళు ఇవ్వమని చెప్పి మళ్ళొకసారి చెబుతూ, మరి మా మీడియా మిత్రులతో కూడా ప్రార్థన, దయచేసి ఇన్ని జలాశయాలు ఉన్నాయి, దయచేసి మీరు కూడా మీ కెమెరా మిత్రులకు చెప్పి అక్కడ కన్నెపల్లి దగ్గర వృధాగా పోతున్న నీళ్లు మా మాట మీ మాట కాదు, మీరు కావాలంటే ఆ కెమెరా ద్వారా ప్రజలకు చూపెట్టాలని చెప్పి కూడా కోరుతూ మళ్ళొకసారి మిత్రులందరికీ కూడా షార్ట్ నోటీస్ లో వచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కన్ఫ్యూజన్ ఏం లేదు బ్రదర్, వాస్తవం ఏంటి అంటే మీకు పేపర్ క్లిప్పింగ్స్ సహా ఇస్తాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన రిపోర్ట్ కూడా నేను మీకు ఇస్తాను. అన్నారం సుందిల్లా గ్రౌటింగ్ జూన్ 2024 అంటే మా ప్రభుత్వం దిగిపోయిన 6 నెలలకే గ్రౌటింగ్ అయిపోయింది. గ్రౌటింగ్ అయిపోయిన తర్వాత ఇవాళ అక్కడ పరిమిత స్థాయిలో నీళ్లు నింపవచ్చని నేను చెప్పట్లేదు. నిన్న మొన్న తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ రాసిన లేఖలో వాళ్ళు చెప్పారు, ఫుల్ కెపాసిటీ కాకపోయినా పరిమిత స్థాయిలో నీళ్లు నింపి లిఫ్ట్ చేసుకోవచ్చు. 3 పంపులు గనక సైమల్టేనియస్ సమయంతో కన్నెపల్లి దగ్గర మనం కంకరెంట్ గా సైమల్టేనియస్ గా ఆపరేట్ చేస్తే పరిమిత సంఖ్యలో నీళ్లు నింపుకుంటూ మీటర్లతో ప్రాబ్లం ఉండొచ్చు, కానీ అన్నారంలో గ్రౌటింగ్ అయిపోయింది, సుందిల్ల గ్రౌటింగ్ అయిపోయింది, అక్కడ సమస్య లేదు. 4 గ్రౌటింగ్ అయిపోయింది అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇంజనీరింగ్ విభాగం వెళ్లి రిపోర్ట్ ఇచ్చింది. కావాలంటే నేను కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పెడతా, మీరు చూసుకోవచ్చు నేను అబద్ధం చెప్పినట్టయితే. రెండవది, ఎల్లంపల్లి కాడి నుంచి పైకి సిస్టమ్ అంతా ఇంటాక్ట్ ఉంది, ఏ ఇబ్బంది లేదు. కాబట్టి ఇవాళ అడ్డం వస్తున్నదల్లా అహం. రేవంత్ రెడ్డి ఈగో దెబ్బతిన్నది, తప్పు ఒప్పుకోవడానికి ఆయనకి ఈగో అడ్డం వస్తున్నది. ఏంటి తప్పు? కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయిందని చెప్పిన కదా, మరి కాళేశ్వరంకి వెళ్ళి నీళ్లు లిఫ్ట్ చేసుకునే సౌలతు నువ్వు రిపేర్ చేయకుండానే బరాజును ఉంది అని బీఆర్ఎస్ ఎక్స్పోజ్ చేస్తుంటే ఆయన గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డది. చెప్పస్తలేదు, మింగస్తలేదు, కక్కస్తలేదు, ఏం చెప్పాలనో చెప్పస్తలేదు. మొన్నేమన్నాడు, మేము మొదలు మాట్లాడితే ఏడికెళ్ళి పోతాయన్నాడు, మేము పోయి నీళ్లు చూపెట్టినాక ఇప్పుడు ఉల్టా కథ మార్చిండు. ఎన్డీఎస్ఏ చెప్తుంది అంటాడు. ఎన్డీఎస్ఏ ఏం చెప్పింది? రిటైర్డ్ ఇంజనీర్లు ఏం చెప్తున్నారు? అన్నారం సుందిల ద్వారా పరిమితంగా నీళ్లు తీసుకొని పోవచ్చు, పరిమితంగా నీళ్లు నిల్వ ఉంచి లిఫ్ట్ చేయొచ్చు అని చెప్తా ఉన్నారు. నేను ఇంకొక మాట కూడా అంటా ఉన్నా, ఇవాళ కేంద్ర మంత్రి ఇక్కడ ఉన్నారు బండి సంజయ్ గారు, నేను వారిని కూడా అడుగుతా ఉన్నా, ఈ ఎన్డీఎస్ఏ ఏంటిది? ఎన్డీఎస్ఏ అది ఎన్డీఎస్ఏ రిపోర్టా ఎన్డీఏ రిపోర్టా? అది నాకు తెలియక అడుగుతా ఉన్నా. అరే మీరు మేడిగడ్డ ఏదో కుంగింది అని కాంగ్రెస్ వాళ్ళు అనగానే 2 రోజులనే రిపోర్ట్ ఇచ్చింది ఎన్డీఎస్ఏ. ఏది? అక్టోబర్ 2023లో విత్ ఇన్ 48 అవర్స్ రిపోర్ట్ ఇచ్చింది బ్రదర్. అసలు నీళ్లలో కాలు పెట్టలే, 1 మీటర్ పెట్టలే, కిందికి పోయి చూడలే, సాయిల్ టెస్టింగ్ చేయలే, విత్ ఇన్ 48 అవర్స్ హడావుడిగా కాంగ్రెస్ వాళ్ళు దున్నపో తినిందంటే బీజేపీ వాళ్ళు దుడ్డెని కట్టేయమన్నట్టు రిపోర్ట్ ఇచ్చింది. ఇచ్చినాక ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రాథమిక నివేదిక ఇచ్చినాక తదుపరి నివేదిక ఏమిస్తారు? ఆటోమేటిక్ గా మొదటి ఇచ్చిన నివేదికను కరాబరేట్ చేసుకుంటూ దాన్ని సమర్థించుకుంటూ అబద్దానికి మళ్ళీ 100 అబద్దాలు జోడించి ఇంకో అబద్ధ నివేదిక తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఆ శిఖండి లాంటి నివేదికను అడ్డం పెట్టుకుని, బీజేపీని అడ్డం పెట్టుకుని, బీజేపీ ఇచ్చిన నివేదికను అడ్డం పెట్టుకుని డ్రామా చేస్తున్నది. ఎన్డీఎస్ఏ చెప్పేదాకా మేము చేయమంటున్నది. నేను అడుగుతా ఉన్నా బ్రదర్, ఇదే ఎన్డీఎస్ఏ చైర్మన్, ఇదే ఎన్డీఎస్ఏ చైర్మన్ గా ఉన్న వ్యక్తి ఆయన ఆధ్వర్యంలో కడుతున్నారు పోలవరం ప్రాజెక్టు. పోలవరం ప్రాజెక్టు 3 సార్లు కొట్టుకపోయింది. ఇప్పటికీ వీళ్ళు కడుతున్న అందమైన ప్రాజెక్టు, అక్కడ మాత్రం ఎన్డీఎస్ఏ పోదు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఎస్ఎల్బీసీ టన్నల్ కుప్పగూలింది, 8 మంది చచ్చిపోయిన వర్కర్లు, అక్కడికి ఎన్డీఎస్ఏ పోదు. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతుంది, 150 కోట్ల నష్టం వస్తుంది, అక్కడికి ఎన్డీఎస్ఏ పోదు. అట్లాగే పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకపోతుంది, అక్కడికి ఎన్డీఎస్ఏ పోదు. వట్టెం పంప్ హౌస్ మునిగిపోతుంది రేవంత్ రెడ్డి వచ్చినాక, అక్కడికి పోదు. సొరంగం కూలిపోయినా బీజేపీ స్పందించదు. బీహార్లో బ్రిడ్జిలు కూలిపోయినా ఎన్డీఎస్ఏ పోదు. గుజరాత్లో డ్యాములు కొట్టుకపోయినా ఎన్డీఎస్ఏ పోదు. కానీ తెలంగాణలో కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద మాత్రం కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు అలైబలై చేసుకుని ఇవాళ ఎన్డీఎస్ఏ అనే ఒక శిఖండి సంస్థ రిపోర్టును అడ్డం పెట్టుకుని ఈ డ్రామాలు ఆడుతా ఉన్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఎన్డీఎస్ఏ అంటే
వేరు కాదు. అది ఎన్డీఏ రిపోర్టు, కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్క ఇచ్చిన రిపోర్టు. 48 గంటల్లో ఆదరా బాదరాగా ఎలక్షన్ ఉంది కదా అని చెప్పి రాజకీయంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఇచ్చిన రిపోర్టు మొదటి రిపోర్టు. దాన్ని కరాబరేట్ చేసుకుంటూ దాన్ని మళ్ళీ చెప్పి నిజం చెప్పించాలనే భ్రమలో రెండో రిపోర్ట్ ఇచ్చి అల్టిమేట్ గా ఇవాళ దాన్ని ఒక శిఖండి లాగా అడ్డం పెట్టుకుని రేవంత్ రెడ్డి రాజకీయం చేస్తారు. రిటైర్డ్ ఇంజనీర్లు కూడా నిన్న రాసిన లేఖలో ఒకవేళ జరగరాన్ని జరిగితే భద్రాచలానికి ప్రమాదం కదా. రిటైర్డ్ డ్యామే లేదు అక్కడ. అన్నారం బ్యారేజ్ కు సంబంధించి అదే తమ్ముడు, అక్కడెక్కడ డ్యామే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 బ్యారేజీలు ఉన్నాయి. ఆ బ్యారేజీలలో కూడా నేను చెప్పేది ఏంటంటే, నేనైనా మీరైనా ఎవరైనా చెప్పు, ఇవాళ అక్కడ ప్రవహిస్తున్నది 1,00,000 క్యూసెక్కులు. 1,00,000 క్యూసెక్కులు అంటే 9 టీఎంసీ. మీరు అన్నదే నిజం అనుకుందాం ఒక్క నిమిషం. ఇదే కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర క్యూసెక్కుల వరద భద్రాచలానికి ఏం కాలే. ఆ రోజే 247 టీఎంసీల ప్రవాహం వస్తేనే అంత ఉధృతంగా మేడిగడ్డ బ్యారేజ్ మీదికెళ్ళి నీళ్లు పోయినాయి, అయినా ఏం కాలే భద్రాచలానికి. ఇలా 9 టీఎంసీల నీళ్లు పోతే భద్రాచలం కొట్టుకపోతుందంటే మెడకాయ మీద తలకాయ ఉన్న నవ్వుతాడా, వింటాడా? దాన్ని నేను అనేది అదే, మీకు అర్థం చేసుకోండి. మీరు ఇంకొక మాట, అదే రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పిన మాట ఏంటంటే బ్రదర్, 3 బ్యారేజీలలో కూడా మేడిగడ్డ పక్కన పెట్టిన 2 బ్యారేజీలలో కూడా కన్కరెంట్ గా సైమల్టేనియస్ గా నడిపితే, సమన్వయంతో నడిపితే వెంటనే నీళ్లు పరిమిత స్థాయిలో అన్న అంత డీటెయిల్ గా చెప్పినాక కూడా నేను వినా చూడా. నాకు రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తే వాళ్ళని జైల్లో పెడతా, నాకు ఎల్ నీనో వస్తుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తే వాళ్ళకు బెల్ట్ ట్రీట్మెంట్ ఇస్తా, బీఆర్ఎస్ వాళ్ళు చెప్తే వాళ్ళ రక్తం చూస్తా, బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ చెప్తే ఆయన బీఆర్ఎస్ తో కుమ్మక్కయిందంట. ఎవరిపినా అయినా నేను పట్టిన కుందేలకు 3 ఎకరాలంటే ఏం చెప్పాలి మరి ఆయనకు? మీరు చెప్పింది కరెక్టే. మినిమం ఫ్లో లెవెల్ ఎంఎఫ్ఎల్ అనేది పెరిగింది అని చెప్పేసి ఆ పరీక్షలకు నేతృత్వం వహిస్తున్న పరీక్షిత్ మెహ్రా అన్నట్టు ఆయన చెప్పింది, కల్నల్ పరీక్షిత్ మెహ్రా. ఇప్పటిదాకా వీళ్ళందరూ చెప్పింది తప్ప ఆయన మేరానో లేకపోతే రేవంత్ రెడ్డి చెప్పింది కరెక్టా? రిపేర్లు జరుగుతున్నాయి, నవంబర్ వరకు అందుబాటులోకి వస్తుందని అన్నారు. ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మేము బ్యారేజీల నుంచి నీళ్లు ఇవ్వము అనట్లేదు, ఇస్తాము, బీఆర్ఎస్ రాజకీయం చేస్తుంది అంటున్నారు. సరే, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చెప్తాడు, రేవంత్ రెడ్డి ఏం చెప్తాడు అన్న దానికంటే, పంటలు కాపాడతారా రైతులే లేదా, మీకు చిత్తశుద్ధి ఉందా లేదా? సింపుల్, ఆడ నీళ్లు పోతున్నాయి, లిఫ్ట్ చేయొచ్చని అందరు చెప్తాను, ఇస్తావా ఇవ్వగా చెప్పు. నీకు రైతుల పట్ల నీ కమిట్మెంట్ ఏందో రాష్ట్రానికి ఆల్రెడీ తెలిసిపోయింది. 6 సార్లు రైతు బంద్ వేయాలి రేవంత్ రెడ్డి ఇప్పటికి వచ్చినాక, 4 సార్లు ఎగ్గొట్టిండు. మొదటిసారి అప్పుడు కేసీఆర్ గారు కూడబెట్టి పెడితే దాన్ని ఆపిండు, ఎలక్షన్ కమిషన్ ఉత్తరం రాసి ఎలక్షన్ అయిపోయినాక అదే ఇచ్చిండు. నిన్న ఒక్కసారి ఏదో ఇచ్చినట్టున్నాడు తప్ప ఇప్పటి వరకు 4 సార్లు రైతు బంద్ ఎగ్గొట్టిండు. ఇక రైతుల మీద ఆయనకి ఏం ప్రేమ ఉందో అందరికీ ఎరక. ఇవాళ నేను సిరిసిల్లలో తిరుగుతుంటే రైతులు వచ్చి చెప్తున్నారు, అన్న మోటార్లు కాలిపోతున్నాయి, మాకు ఇదివరకు ఎన్నడూ లేని పరిస్థితి మళ్ళొచ్చింది, చెరువులు ఎండిపోయినాయి అంటే. ఇవాళ పరిస్థితి ఏంది బ్రదర్ అంటే, వాస్తవం మాట్లాడాలంటే రాష్ట్ర రైతాంగం మొత్తం ఇవాళ ఒక నిరాశాజనకమైన వాతావరణంలో ఉంది. మా భయం మళ్ళీ ఎక్కడ తగ్గిపోయిన ఆత్మహత్యలు మళ్ళీ ఎక్కడ పెడతాయని మా భయం. ఒకనాడు మహారాష్ట్ర తర్వాత హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సూసైడ్స్, ఫార్మర్ సూసైడ్స్ తెలంగాణలో ఉండే. మా ప్రభుత్వంలో లోయెస్ట్ నెంబర్ ఆఫ్ సూసైడ్స్ ఇన్ ద కంట్రీ తెలంగాణ. ఇలా మళ్ళీ ఎక్కడ అదే దరిద్రం మళ్ళీ వస్తుందో అని మా భయం. రాజకీయాలు 6 నెలల ముందు మాట్లాడదాం, ప్రజలు ఎవరు కోట్లేస్తే వాళ్ళు గెలుస్తారు. ఇవాళ మేము మాట్లాడుతున్నది ఒక సిస్టమ్, ఒక ప్రాజెక్ట్ ఏదైతే మనం ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వం 4 ఏళ్లలో కట్టిందో. అయ్యా ఇప్పుడు భాస్కర్ గారు ఒక మాట చెప్పినావు, నువ్వు ఇల్లు కట్టుకున్నావు, ఇల్లు కట్టుకుంటే ఎక్కడో చిన్నగా కురుస్తాను, ఇల్లు చదువుకుంటావా లేదా మొత్తం కూలగొడతావా? కామన్ సెన్స్ కదా. ఇల్లు కట్టినావు, మంచి మేస్త్రిని పెట్టినావు, ఉరుస్తుంది తర్వాత, అయినా సరే ఉరిసింది, ఏం చేస్తావు? ఇల్లు కూడా కొడతావా మొత్తం? బుద్ధున్నోడైతే అలా పోయి ఒక అరలో ఉండి ఇంకో అర మంచిగా చదువుకొని సామాన్లు అన్న షిఫ్ట్ చేసుకొని చదువుకుంటారు. ఈయన ఏం చేస్తాడు? మొత్తం ఇల్లు కూడా కొట్టే చక్కర్లు ఉన్నాడు. మేము రైతులకు అదే చెప్తున్నాం. చిన్న పర్రె వచ్చింది ఒక దగ్గర, దాని అవసరమే లేకుండా, బ్యారేజ్ అవసరమే లేకుండా నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు అని చెప్తుంటే, కాదు కూడదు, నేను నా ఒక్కనికే తెలివి ఉంది, ఎవరికేం తెలియదు. ఇక ఆయనకు ఆ షాబాద్ సైకోకి ఏం తేడా ఉంది? మరి ఇద్దరు ఒకటే కదా. ఇక నేనేమంటున్నా అంటే, ఆల్టర్నేట్ ఏముంది?
అదే సార్ మీ టీఆర్ఎస్ స్టాండ్ ఏంటి? చాలా ఇప్పుడు దీని గురించి నీళ్ళ మీదనా? నీళ్ళ మీద మా నాయకుడు కేసీఆర్ గారు ఏమన్నారంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, తొందరపడకండి, అల్టిమేట్ గా రైతుల ప్రయోజనాలు ముఖ్యము కాబట్టి మీరు జాగ్రత్తగా మనం ఆలోచించి పార్టీగా ఒక నిర్ణయం తీసుకుందాం, తొందరపడి మీరేం హడావుడిగా చేయకండి, ఎందుకంటే ఇది రాజకీయ రభస కాదు, రైతులకు వాళ్ళ గోస చూసి ప్రభుత్వం స్పందించాలి కాబట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచండి, అవసరమైతే ప్రతిరోజు పత్రికల ద్వారా రైతులను జాగృతం చేయండి అని చెప్పారు. ఆ పని వ్యవహారం చేస్తే మా నాయకుడు కేసీఆర్ గారి సమక్షంలో ఒక సీనియర్ నాయకులు అందరం మీటింగ్ పెట్టుకుని వారి నిర్ణయానుసారం ఎట్లా ముందుకు పోవాలో ఆలోచించారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే అంటున్నారు సార్, ఎల్ఓపి గారిని రమ్మని, ఎక్కడికి ఎల్ఓపి గారిని వచ్చి చెప్పమనండి, చర్చకి రమ్మని. ఇప్పుడు చెప్తారు మమ్మల్ని అందరినీ తయారు చేసింది కేసీఆర్ కదా. ఇప్పుడు మేము మాట్లాడుతున్న ప్రతి మాట కేసీఆర్ గారి మాటనే కదా. మేము ఆయన చెప్పండి, ఆయన పర్మిషన్ లేని ఏది పడుతుంది మాట్లాడతామా. మా పార్టీ తరఫున పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఈ ప్రాంత ఎమ్మెల్యేగా నేను మాట్లాడుతూ ఉన్నా. ఎస్, కేసీఆర్ గారి ఆదేశంతోనే మాట్లాడుతున్నా. కేసీఆర్ గారు మాట్లాడితే మా అందరికంటే 1000 రెట్లు అద్భుతంగా మాట్లాడతారు, అది కావాలని వాళ్ళు కోరుకుంటారేమో నాకు తెలియదు. కేసీఆర్ గారు వచ్చి మాట్లాడితే మాత్రం ఇలా కాంగ్రెస్ వాళ్ళు కోరుకుంటారు కదా, కేసీఆర్ గారు వచ్చి వీళ్ళ మోసం కింద ప్రజల భాషలో చెప్తే ఉరికిచ్చి కొడతారు, బట్టలు కూడా తీసి కొడతారు, వాళ్ళకే డేంజర్, నాకేం లేదు. అర్థమైంది కదా. థ్యాంక్ యూ అన్నా, వినబడతలేదు. దానిలో డౌట్ ఏముంది బ్రదర్, అది క్లియర్ కదా. ఇప్పుడు గోదావరిలో వరద లేదు అని ముఖ్యమంత్రి అంటున్నారు, మరి గోదావరిలో వరద లేకపోతే ఆంధ్రప్రదేశ్లో లిఫ్టింగ్ ఎట్లా నడుస్తుంది పట్టిసీమ అంటే? మరి గురువు గారికి గురుదక్షిణ కింద ఈ నీళ్ళని నిడిచిపెడితే కిందికెళ్ళి ఎత్తిపోసుకుందామని చూస్తుండేమో, గంతే. ఇక డౌట్ ఏం లేదన్న. ఆయన ఏదైతే బాంబులు వేస్తానో బాంబులు ఏమని చూద్దాం.